MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు పబ్లిక్ స్పీకర్ ఇంకా లైఫ్ కోచ్ రామ్మోహన్ గారు. మరి గత కొన్ని రోజులుగా మనకు ఒక ఇన్సిడెన్స్ మారుమోగిపోతుంది. మన బ్రెయిన్లోంచి వెళ్ళట్లేదు. సహస్ర పాప కేసు అందరికీ తెలిసిందే. కూకట్పల్లిలో జరిగిన ఈ దారుణం గురించి ఎక్కడ చూసినా కానీ సర్వత్రా ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం చాలా చిన్న బాబు, తను కూడా అసలు తను ఎందుకు ఇలా చేశాడు, ఓన్లీ ఒక బ్యాట్ కోసం ఒక పాపని చంపేంత వరకు తన మానసిక స్థితి వెళ్ళిపోయింది. ఈ విషయం మీద మాట్లాడతాము. నమస్తే సార్. నమస్తే అమ్మా ఝాన్సీ గారు. సార్, ఇప్పుడు విక్టిమ్ ఎలా అయితే చిన్నపిల్లనో, క్రిమినల్ అంటే ఎవరైతే క్రైమ్ చేశారో అతను కూడా చాలా చిన్న ఏజ్, 10th క్లాస్ చదువుతున్నాడని చెప్తున్నారు. మేబీ 14 or 13 or 14, 15 ఉండొచ్చు. అంత చిన్న ఏజ్లో ఒక మనిషిని ఈవెన్ అలా 20 times స్టాబ్ చేసి చంపారు అంటే అసలు తన మెంటల్ సిచ్యువేషన్ అనేది ఎంత దారుణంగా ఉండింది. నిజంగా ఇతన్ని అట్లనే వదిలేస్తే ముందు ముందు చాలా క్రైమ్స్ చేసి చాలా పెద్ద నంబర్ 1 క్రిమినల్ అయిపోతాడు. మన ఇండియాలో చాలా చాలా మంచి పేరు తెస్తారంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ అనమాట. మరి ఒక చిన్న పిల్లల మైండ్ సెట్ ఇంత దారుణంగా ఉండడానికి, అంత కఠినంగా ఉండడానికి సిచ్యువేషన్స్ ఏమై ఉంటాయి? అంటే సమాజం పట్ల రెవెంజ్ కనుక ఏమన్నా పెంచుకుంటే ఒకటి జరిగే ఇది ఉంటుంది. కానీ ఆ ఏజ్ ఇంకా నాట్ రైప్ ఎనఫ్. సొసైటీ మీద అంత రెవెంజ్ రావాల్సినంత ఏజ్ కూడా కాదు. ఇంకోటి పోతే టీనేజ్ క్రేజ్ అంటాం మనము. ఇది ఒకటి టీనేజ్ క్రేజ్. అంటే ఇట్లా పొడిస్తే చస్తారని కూడా తెలియ ఉండొచ్చు. హీ మే నాట్ బి నోయింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిజ్ యాక్షన్. హీ మే నాట్ బి నోయింగ్. దట్ ఈస్ కుడ్ బి అనదర్ రీజన్. ఆ తర్వాత ద బ్రాటప్ ఆఫ్ హిమ్ బై హిస్ పేరెంట్స్. ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. తండ్రి ఏం చేస్తాడు, తల్లి ఏం చేస్తుంది. భార్యాభర్తలు ఈ బాబు ముందర ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, ఫాదర్ మైట్ హ్యావ్ బెట్ హీజ్ అ మదర్. అంటే అవి చూసి అవి అలవాటు చేసుకునే అవకాశం ఉంటుంది. తిని కూడా కొట్టే ధోరణిలో కానీ ఉండే అంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఇది మనకు ఊహ అంటే జనరల్ గా పిల్లలు ఇంట్లో సిచ్యువేషన్ జరిగినప్పుడు పిల్లల పైన ప్రభావం ఉంటుంది. అబ్సల్యూట్ గా, దాంట్లో డౌటే లేదు. అది అంటే వీటిలో ఈ కోణంలో నుంచి ఏదైనా కావచ్చు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దిస్ మ్యాన్ వాంటెడ్ ఈ క్రికెట్ బ్యాట్ అండ్ ఈ సహస్ర వాళ్ళ బ్రదర్కి హీ వాజ్ హ్యావింగ్ ఏ గుడ్ క్రికెట్ బ్యాట్. కొంతమంది పిల్లలు ఏదన్నా అడిగితే తల్లిదండ్రులు కొనిస్తారు. వాళ్ళకి అఫోర్డబిలిటీ ఉన్నా లేకపోయినా కూడా కొంచెం ఇబ్బంది పడి కొనిస్తుంటారు. కొంతమంది స్ట్రిక్ట్గా ఉండి కొనియరు. కొనియనప్పుడు కూడా దాని మీద కొంచెం ప్రభావం ఉంటుంది. హీ వాంట్స్ ఏ బ్యాట్, హీ ఈజ్ నాట్ హ్యావింగ్. ఎట్లాగో అట్లా నాకు బ్యాట్ కావాలి, ఇక్కడ బ్యాట్ ఉంది, లెట్ మీ స్టీల్ ఇట్ అనేది. సో అంతవరకు యాక్సెప్టబుల్. ఆయన రాణి స్టీల్ బ్యాట్ దొంగిలించుకొని తీరిపోయినా కూడా నో ప్రాబ్లము. ఈమెను తోసేసైనా ఇల్లుండొచ్చు. కానీ ఇంకో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే హీ డిడ్ ఇట్ ఆల్ ప్లాన్డ్ వే. మొత్తానికి ఆ అమ్మని చంపాలని ఆయన డిసైడెడ్. అది కూడా మనం గమనించాలి. గ్యాస్ ఓపెన్ చేసి ఇది అయిపోతే అంత అవసరం లేదు కదా. ఈమె రిక్వెస్ట్, నేను ఒక 2 రోజులు బ్యాటు వాళ్ళ అంకుల్ వాళ్ళ వీళ్ళ ఫాదర్ దగ్గరికి మదర్కి వచ్చి, ఆంటీ అంకుల్ నాకు 2 రోజులు బ్యాట్ కావాలంటే ఎవరైనా ఇస్తారు. ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. ఇవ్వకపోతే యూ షుడ్ లీవ్ ఇట్. వాళ్ళు ఆడుకునేటప్పుడైనా వెళ్ళి కొంతసేపు నేను కూడా ఆడతాను. దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. అంటే ఇవన్నీ 1 in million అంటాం మనం, అంటే నాట్ ఈవెన్ 1%. చాలా రేరుగా జరిగే ఇన్సిడెంట్స్. కానీ పాయింట్ ఏమంటే ఇప్పుడు కొన్ని డబుల్ ఎడ్జ్డ్ వెపన్స్ అంటాం మనం, DEW షార్ట్లో డబుల్ ఎడ్జ్డ్ వెపన్స్. అంటే బోత్ సైడ్స్ పనిచేస్తుంది. ఇప్పుడు కిచెన్ నైఫ్ ఉందనుకోండి, మనం గొంతు కోసుకోవచ్చు. బేసికలీ ద పర్పస్ ఈస్ టు కట్ ద వెజిటబుల్స్. కానీ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్లిట్ యువర్ థ్రోట్ ఆర్ అదర్స్ థ్రోట్ ఆల్సో విత్ ఇట్. సో మనుషులు కూడా అంతే, ఉత్తమోత్తములు ఉండొచ్చు, అసమాధములు ఉండొచ్చు. So it is very difficult to read the mindset of a person, what he is intending inside this one అనేసి. అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. బట్ ఇలా అంటే కొంతమందికి కర్కశ హృదయము, ఏ మాత్రము దయా జాలి కరుణ అన్నదే వాళ్ళకి తెలియకుండా ఉండే అవకాశం ఉంది. వీఆర్ ఆల్సో ఇంగ్ 2-3 times ఇన్సిడెంట్ వీ హ్యావ్ సీన్. about 5-6 months back, సాఫ్ట్వేర్
ఉమెన్ CEO ఆఫ్ ఎ కంపెనీ, ఆమె సొంత కొడుకుని గోవాలో, మీరు కూడా కవర్ చేశారు చూస్తారు, అవును. సొంత కొడుకుని హోటల్ రూమ్లో చంపి సూట్ కేసులో పెట్టి షీ వాజ్ గోయింగ్ అవుట్. ఏదో డౌట్ వచ్చి దొరికింది. అది ఎలా చేస్తారు అంటే అసలు ఇంకా దానికి అంటే ఇంకా పీక్స్ అనమాట. మెంటల్లీ చాలా నాకు నచ్చిన దానికోసం లేదా నేను ఇష్టపడిన దానికోసం, ఎగ్జాక్ట్లీ నేను కోరుకున్న లైఫ్ కోసం ఎంత ఎక్స్ట్రీమ్స్ కైనా మేము వెళ్తాము అని మైండ్ సెట్. అయితే ఇక్కడ ఒకటి అర్థం రాని క్వశ్చన్, ఎవరికైనా మింగుడు పడిని కొరకరానికి కుదరని ప్రశ్నకి సమాధానం లేనిది ఏంటంటే, నేను ఒక పని చేస్తున్నప్పుడు చెడ్డ పని, దేర్ ఇస్ ఏ కంట్రీ, దేర్ ఇస్ ఏ లా, దేర్ ఇస్ ఎన్ యాక్ట్, పట్టుబడినప్పుడు నాకు శిక్ష పడుతుంది అనేటువంటి జ్ఞానము లేకపోవడము, అది హౌ ఇట్ ఈస్ మిస్సింగ్ దెమ్ అనేది ఇట్స్ ఏ $1 million క్వశ్చన్. వాళ్ళు అప్పుడున్న ఆలోచనకి ఎలా అయినా సరే నేను ఇది చెయ్యాలి ఆ థాట్లోనే ఉంటున్నారు, కానీ ఈ నెక్స్ట్ ఏమవుతుంది, నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అవుతుందా అనేది ఆలోచించట్లేదు. అంటే మనకి టైం దీంట్లో ప్రతి దాంట్లో కూడా సైజులో ఉన్నట్టే స్మాల్, మీడియం, బిగ్, టైంలో ఇన్స్టెంట్ ఒకటి, మొమెంటరీ, షార్ట్ టర్మ్ అంటే షార్ట్ లెంత్ ఆఫ్ టైంలో ఒక 5-10 నిమిషాలు, గంట, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఇది ఇన్స్టంటేనియస్గా మనిషికి బుర్ర పని చేయకపోయే అవకాశం ఉంటుంది. ఆవేశం ఎక్కువ ఉండి డూ సంథింగ్ అండ్ హీ డస్ నాట్ నో వాట్ హీ ఈస్ డూయింగ్, అలాంటిది ఏమైనా ఉంటుంది. అంటే ఏ కోణం నుంచి ఆలోచించినా కూడా 23 సార్లు పొడవాల్సినంత పని లేదు. ఏదో ఒకసారి చాకు వదిలేసి విసిరి పారిపోయాడు తన్ను తాను తప్పించుకోవడానికి. అయితే ఏం చేస్తారు సార్, ఇప్పుడు ఎందుకు నువ్వు అలా చేసావని మేబీ వాళ్ళ పేరెంట్స్ కొడతారేమో, లేదంటే వీళ్ళు కొంచెం ఇంకా మా ఇంటికి రావద్దని స్టిక్ చేసి ఉండేవాళ్ళు. అంతకుమించి ఆ బాబుని అంత పెద్ద పనిష్మెంట్ కూడా ఇవ్వరు కదా, ఏమి జస్ట్ బ్యాట్ దొంగిలించడానికి వచ్చాను అని మాత్రాన పెద్ద కొంపలంటుకు పోయింది ఏమి లేదు. సరే తీసుకెళ్ళి కూడా అనొచ్చు, ఉదాహరణలు అయితే దొంగతనం ఎందుకు బాబు నువ్వు అడిగితే నేనే ఇచ్చి ఉండేవాడిని అనొచ్చు. అంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఆఫ్ డీలింగ్ విత్ థింగ్. కానీ ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళాడు కదా 80,000. అంటే ఇది ఆయనకి ఇంటెన్షన్గానే, ఆయన రాసిన నోట్ కూడా ఏదో ఉంది, బ్లూ ప్రింట్ ఆర్ వాట్ ఎవర్ వి సే డాక్యుమెంట్. ఇంగ్లీష్ లో ఫస్ట్ వెళ్ళాలి, గ్యాస్ పైప్ లీక్ చేసి కట్ చేయాలి, ఆ మనీ ఏదైతే ఉందో తీసుకున్న తర్వాత ఇంటిని తగలబెట్టేయాలి. అది తనకు వచ్చిన బట్లర్ ఇంగ్లీష్ లో రాసుకున్నాడు అనమాట, స్టెప్ బై స్టెప్. అంటే తర్వాత మిషన్ డన్ దిస్ కంప్లీటెడ్ అని రాశాడట. అంటే ఒకటి ఛాలెంజ్ కోసం ఇట్లా పనిచేసే అవకాశం ఉందమ్మా. అంటే టీనేజ్ క్రేజ్ అన్నాను కదా ఇందాక, ఫర్ ఎ ఛాలెంజ్, ఫర్ ఎ సేక్ ఆఫ్ ఇట్. అంటే మిగిలిన వాళ్ళందరినీ డమ్మీల కింద భావిస్తారు వాళ్ళు, అంటే మనుషుల కింద భావించరు, ఒక ఆబ్జెక్ట్స్ కింద భావించేసి లెట్ us డూ అంటే మిషన్ సక్సీడెడ్ ఏదో అన్నారు కదా, మిషన్ అకాంప్లిష్డ్. ఇది అదంతెందుకు, మనకి ఈ PUBG ఇటువంటి గేమ్స్ ఉన్నాయి కదా, ద గేమ్ డైరెక్ట్స్ యూ అండ్ దిస్ ఫెలో క్లైమ్స్ ఫ్రమ్ ద 6th floor or 7th floor. అదేం పిచ్చి, ఆ 6th floor నుంచి కింద దుంగితే చస్తాను అనేటువంటిది ఎవరికైనా తెలుసు కదా. అంటే ఆ రకమైన ఫ్రేమ్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతారు. అది ఆ గేమ్ సంగతి వేరు, ఆ గేమ్ ఈజ్ డైరెక్టింగ్ యూ, ఇక్కడ ఈ సెల్ఫ్ డైరెక్షన్ కదా. సో హీ వాజ్ హెల్ బెంట్ ఆన్ డూయింగ్ దట్ వన్. ఆ అమ్మాయి బర్త్డే కూడా వచ్చాడని చదివా నేను. మరి ఇలాంటి కుర్రాడిని, ఈ కుర్రాడు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అంటే ఇంతకుముందు ఈ సైజులో కాకుండా ఇతనికి ఆల్రెడీ ఒక మనం వాట్ వి సే హిస్టరీ షీటర్ అంటాము. పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ అని ఒక షీటు, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళ ఫొటోస్ ఉండే ఉండాలని నా అనుమానం. ఇంత సడన్గా ఇంత పెద్ద మెగా పిక్చర్ ఒకటేసారి రాదు, మెగా యాక్ట్ ఇది ఉండదు. ఇంతకుముందు హేర్ అండ్ దేర్ ఇన్సిడెంట్స్ ఉండుంటాయి. ఇక్కడ మనం పేరెంట్స్ గురించి మాట్లాడితే, అబ్బాయి పేరెంట్స్ దాంట్లో కూడా ఆయన పిల్లల్ని పెంచి, ఆయనకి సిబ్లింగ్స్ ఈ పిల్లాడికి ఎంతమంది ఉన్నారో ఆ విషయం మనకి ఇంకా తెలియలేదు. ఒకడే కొడుకు అయితే గారాబం. యాక్చువల్గా అది చేసి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఉన్నారట, వాళ్ళకి కనిపించకుండా వెళ్ళి స్నానం చేసేసి అవి వాషింగ్ మిషన్ లో వేస్తాడంట ఆ క్లాత్స్ అనేవి. వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ చెల్లెలు ఉంది, చెల్లెలు అక్క సిస్టర్ ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా వెళ్ళి స్నానం చేసేసి ఆ క్లాత్స్ అన్ని కూడా వాషింగ్ మిషన్ లో వేసేసాడంట. అయితే ఒకటమ్మా, మనిషి సైకాలజీ ప్రకారంగా 2 ప్రభావాలు ఉంటాయి. ఒకటి జెనెటిక్ అంటే ఇమీడియట్గా పేరెంట్స్ నుంచి వచ్చిందే కాకుండా అప్ టు 7 యాన్సిస్టర్స్ బ్యాక్ నుంచి, అంటే వీళ్ళ ముత్తాత క్రిమినల్ అనుకోండి, లేక ముత్తాత యొక్క ముత్తాత, అంటే 7
జనరేషన్స్ బ్యాక్ ఆ క్రిమినల్ మెంటాలిటీ ఈ పిల్లానికి వచ్చి ఉంటుంది జన్మతః. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్విరాన్మెంట్. ఇలాంటి ఫ్రెండ్స్ అతను ఈ అబ్బాయికి ఉండుంటాడు. వేరే వాడు ఏమన్నా చేసిన వాడి దగ్గర ఇతను షేర్ చేసి ఉంటాడు, లేకపోతే వేరే వాడు చేసేటప్పుడు ఈయన వెళ్ళి ఉంటాడు. కానీ పట్టుబడింది మట్టుకు ఇది ఫస్ట్ టైం. అండ్ ఇట్స్ ఎ వెరీ పెద్ద నెగిటివ్ ఏమేంటి. చిన్న దాంట్లో పట్టుబడ్డారంటే వేరే విషయం. ఇంకోటి వాట్ వి మిస్ టు అండర్స్టాండ్ ఈస్ హియర్ దట్ ఈమె బర్త్డే పార్టీకి 1 వీక్ బ్యాక్ వచ్చాడట. ఈ పిల్లాడు కూడా కేక్ కట్ చేసి ఆమెకి ఇవ్వడం అది చేశాడు. కానీ మరి అలాంటి వాళ్ళు అంటే ఏ సార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాకపోయినా కూడా ఫెమిలియర్ ఫ్యామిలీస్, ఒక్కొక్క ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కాకపోయినా కూడా అలాంటప్పుడు అలా చేయరు. జనరల్గా ఏదో కొత్త ప్లేస్కి పోయి చేయొచ్చు. ఆయన కూకట్పల్లిలో ఉంటే ఏదో ఎర్రగడ్డకు పోయి చేయొచ్చు, లేదా ఇంకా కనీసం ఒక 2 ఫర్లాంగులు దాటి చేయొచ్చు. ఐ థింక్ వీళ్ళ ఇల్లు కూడా వీళ్ళకి వెరీ క్లోజ్ ఉన్నట్టుంది. మేబీ పక్క పక్కన ఉన్నప్పుడు బాబాయ్ అనో పిన్ని అనో అలా పిలుచుకుంటూ ఉంటారు, సిస్టర్ అలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి కానీ ఉంటాయి. సో దీన్ని బట్టి మనము అంటే ఈ ఇన్సిడెంట్ చదివిన వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఏమర్థం చేసుకోవాలంటే మన పిల్లల్ని ఒక్కళ్ళని సింగిల్గా ఇంట్లో ఉంచి వెళ్ళొద్దు. నెంబర్ 1 అంటే ఎవరో ఉండాలి వారికి. యూఎస్లో ఇది నేరము. యూఎస్ కొన్ని కంట్రీస్లో అప్ టు ద సర్టెన్ ఏజ్ 14 ఇయర్స్ ఏజ్ వరకు అన్అకంపనైడ్ చైల్డ్ ఉండకూడదు, ఇంట్లో కానీ బయట కానీ. ఇంట్లో పేరెంట్స్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే దే హ్యావ్ టు అపాయింట్ ఏ ఆయా హూ ఈజ్ ఆల్సో రిజిస్టర్డ్. అంటే గవర్నమెంట్లో ఆ రిజిస్టర్డ్ ఆయా ఉన్నప్పుడే ఇది. రోడ్డు మీద కూడా 14 ఇయర్స్ బిలో చిల్డ్రన్ అన్అకంపనైడ్గా ఉండరాదు. మన దేశంలో అన్నీ గాలికి వదిలేస్తాం. మన దేశంలో ఏదో కొన్ని రూల్స్ కూడా నామమాత్రం ఉంటాయి, ఆ ఉన్నాయి కూడా గాలికి వదిలేస్తాము. ఐ వాజ్ సీయింగ్ ద పిక్చర్, ఆమె బొమ్మ కూడా చూస్తే వెరీ లవ్లీ గర్ల్, వెరీ గుడ్ లుకింగ్ గర్ల్. వెరీ అన్ఫార్చునేట్. అందరు కూడా తెలుసుకోవాలి, డోర్ వేసుకోమని చెప్పాలి పాపకి, అట్లీస్ట్ లోపల బోల్ట్ చేసుకోవాలి. ఎవరన్నా వస్తే కూడా డోర్కి కన్నం ఉండాలి చిన్నది, లేకపోతే కిటికీలో చూసి కొన్ని చోట్ల ఫ్రంట్ డోర్కి విండో ఓపెన్ ఉంటుంది, విండోని చూసి వీళ్ళకి తెలిసిన వాళ్ళు అయితేనే ఇచ్చేస్తారు. ఓపెన్ చేయాలి, లేదంటే రానివ్వకూడదు. అయితే అన్ని ప్రికాషన్స్ గాలికి వదిలేసినట్టు ఉన్నారు అమ్మాయి విషయంలో. ఇక్కడ అబ్బాయి విషయంలో అబ్బాయి పెంపకం సరిగా లేనట్టు మనకి ఒక అండర్స్టాండింగ్ రాము. ఆ అబ్బాయిని కూడా ఎవరేం చేయలేరు, ఆయన మైనర్ కనుక హీ కెనాట్ బి పనిష్డ్. మేజర్ చేస్తుంటే కనుక ద పనిష్మెంట్ వుడ్ హ్యావ్ బీన్ టోటలీ డిఫరెంట్. ఇతన్ని ఏమైనా జువెనైల్ దీనికి హాస్టల్కి అది పంపించి కరెక్టివ్ దీని కింద చేయడం అలాంటి ఇది. అంటే చూడండి, మనము వి లీవ్ ఇన్ మూడ్ స్వింగ్స్. మనకి నవరసాలు అనేసి 9 మూడ్ స్వింగ్స్లో, దీంట్లో కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్. బట్ ఏది ఉన్నా కూడా అంటే అందరూ మనుషులు చూడడానికి ఒకేలాగా ఉంటారు. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్ ఆల్సో. కొత్త వాళ్ళని అయితే జడ్జ్ చేయలేము, అసలు చేయలేము. పాత వాళ్ళని కొంచెం ప్రెసిడెన్స్ ఏమన్నా ఉంటే ప్రీవియస్ ఇన్సిడెంట్ను పట్టి మనం ఎవరిని ఎంత దూరంలో ఉంచాలి, సేఫ్ డిస్టెన్స్ అయితే సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సో అమ్మాయి పేరెంట్స్ పట్ల కూడా కొంచెం అజాగ్రత్త ఉంది అని అనిపించింది నాకు. ఒకరోజు ఇద్దరిట్లో ఒకరు సెలవు పెట్టి అమ్మాయి స్కూల్కి వెళ్ళలేదు, స్కూల్ హాలిడే అనుకోండి, మదర్ షుడ్ హ్యావ్ టేకెన్ దిస్ గర్ల్ అలాంగ్ విత్ హర్ టు ద ల్యాబ్. ఏమవుతుంది, అక్కడే చదువుకుంటుంది కదా, ఇంట్లో ఉంచడం దేనికి? ఇది చాలా మోస్ట్ irresponsible act on the parents of the girl's parents to leave the girl child alone in the house. Even బాయ్ని కూడా ఉంచరాదు, మేల్ చైల్డ్ అయినా ఉంచరాదు. మీకు ఇంకోటి ఇంతవరకు కూడా తెలియదు, ఐ విల్ షేర్ ఏ ఇన్సిడెంట్. ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లోనే ఒక అబ్బాయి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకొని చనిపోయారు. అతనికి ఏమి ఇబ్బందులు లేవు, ఏం లేదు. మదరు ఫాదరు ఇద్దరు ఎంప్లాయిడ్, 3 బ్రదర్స్ ఏమో, ఈ పెద్ద అబ్బాయి అనుకుంటా. వాళ్ళ నానమ్మ కూడా ఉంది. ఏదో ఎవరు లేరు, ఇంట్లో ఒకళ్ళే ఉన్నాడు. వాళ్ళ నానమ్మ ఏదో పక్కక్కడికి పోయి వెళ్ళి చూసేసరికి నా హ్యాంగ్ చేసుకున్నాడు. ఎవరికి తెలియదు, దేర్ ఇస్ నో రీజన్. అంటే ప్రెజ్యూమబ్లీ వాట్ హ్యాపెండ్ అంటే దిస్ ఫెలో ఏదో టీవీలోనో ఎక్కడో చూసుకుని ఉంటాడు. అంటే సీలింగ్ ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంటే ఏమవుతుంది అనేసి, ఏమవుతుందో వీడికి తెలియదు. ఏమవుతుందో చూద్దాం, లెట్ మీ ఎక్స్పెరిమెంట్.
అన్నదాంతో చేసుకుంటాడు. ఆ అబ్బాయికి ఏమి ఎవరన్నా కొట్టింది కానీ తిట్టింది కానీ ఏదన్నా చేసింది కానీ అంత బాధ కానీ అంటే ఆ ఏజ్లో అంత ఇబ్బందులు ఏమి ఉండదు కదా. ఓ 30 years అయినా ఇది చేసుకున్నాడు, సీలింగ్ ఫ్యాన్ కంటే అప్పులు చేసుకుని ఉంటాడు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం అయి ఉంటుంది అనుకుంటాను. సో ఇలా అంటే అల్టిమేట్గా ఏంటంటే ఇది మోస్ట్ వల్నరబుల్ గ్రూప్. ఏది 7-8 years నుంచి మొదలుపెట్టి అంటే పుట్టినప్పటి నుంచి కూడా మొదలుపెట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక 17, 18, 19 years వరకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్, రీజనబుల్ మెచ్యూరిటీ థింకింగు, ఏది గుడ్ ఏది మంచిది, దేనికి ఏది లిమిటు, మనం ఏదైనా చెడ్డ పని చేసినా కూడా దేర్ ఇస్ ఏ లిమిట్ విచ్ వీ షుడ్ నాట్ క్రాస్ అనేటువంటి అవగాహన వచ్చేంత వరకు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉందమ్మా. స్కూల్లో టీచర్స్ రెస్పాన్సిబిలిటీ హౌ దే టీచ్ అనేసి ఈ అబ్బాయి టీచర్ లెవెల్లో వాళ్ళని కూడా వీ షుడ్ ఇంటర్వ్యూ. అంటే ఈ పిల్లాడు ఎలా బిహేవ్ చేసేవాడు స్కూల్లో, ఏమన్నా కరెక్టివ్ పనిష్మెంట్ కానీ కరెక్టివ్ ట్రీట్మెంట్ కానీ అబ్బాయికి ఇచ్చారా, జరిగిందా లేదా. సో దీస్ థింగ్స్ ఇదంతా అందరికి ఒక కనువిప్పు కింద. పోయిన పాప ఎట్లాగో పోయింది కానీ మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటి పునరావృతం కాకుండా వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మా పాప ఎంత 23 చాకు పట్టుదంటే ఫిజికల్గా ఎంత పెయిన్ అనుభవించుంటుంది అనేసి. అండ్ పేరెంట్స్కి కూడా అది ఒక ట్రామా కదా సార్. ఒక డైరెక్ట్ ఒక ఫాదర్ అంత పాపని అలా చూసాడు అంటే ఆయన ఇంకా డెఫినెట్గా అంటే కొన్ని అన్డిజైరబుల్ ఇవన్నీ అంటే ఇది ఇలా జరగకూడదు అంతే. ఇంకా దేర్ ఇస్ నో సెకండ్ అంటే ఏమైనా కొంచెం తగ్గించి ఇట్లా అయ్యి ఉండొచ్చా అట్లా ఇట్స్ వాట్ యు కాల్ అల్టిమేట్గా ప్రాణం అయిపోయింది కదా. ఏదో కొట్టి వెళ్ళాడంటే ఓకే సంగతి, ఏదో బ్యాట్ లాక్కొని వెళ్తే ఏమి కూడా బ్యాట్ ఇటువైపు గుంజుకుంది, ఏదో కింద పడింది, నెత్తి గాయమైంది అంటే ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఎక్స్క్యూజబుల్ అట్లీస్ట్. అంటే రిపేరబుల్, ఐ మీన్ ఎక్స్క్యూజబుల్, రిపేరబుల్. దిస్ ఇస్ ఇర్రిపేరబుల్ లాస్. ప్రాణమే పోయింది, ప్రాణమే ఇర్రిపేరబుల్ లాస్ కదా. ఈ రెండు వైపులా మీరు చెప్పినట్టు సార్ ఆ పాపకి కొంచెం అంటే జాగ్రత్తగా ఉండమని ఇటు పేరెంట్స్ చెప్పచ్చు. ఇంత హత్య చేసేదాకా అసలు ఒక్కదాన్ని ఎట్లా ఉంచి వెళ్తారమ్మా. ఈయన మెకానికే కదా, ఆ మెకానిక్ షెడ్కి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పెట్టొచ్చు కదా. షీ విల్ ఆల్సో లెర్న్ హౌ టు డూ ఎట్లా రిపేర్ చేయాలి వెహికల్స్ కూడా షీ కెన్ అబ్జర్వ్ కదా. అవునా పాప ల్యాబ్ కైనా ఇల్లు ఉండొచ్చు అమ్మతోని. అండ్ పేరెంట్స్ కూడా కాషియస్గా ఉండండి. ఇప్పుడు ఫోన్లో ఇంటర్నెట్లో ఎవరిని ఎలా చంపాలి, ఎలా క్రైమ్ చేయాలి అని డీటెయిల్డ్గా కూడా విత్ ఎగ్జాంపుల్స్ తో కూడా చూస్తున్నారు. ఇంకొక పాయింట్ ఉందమ్మా, అంటే అంత యాక్సెస్ అబ్బాయి పేరెంట్స్ అంత ఫ్రీ యాక్సెస్ టు డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు సీ ఇన్ ద మీడియా. హౌ దేర్ పేరెంట్స్ ఆర్ పర్మిటెడ్ దట్ వన్? 98 or 90% పేరెంట్స్ ఇదే తప్పు చేస్తున్నారు సార్. జస్ట్ ఆ ఫోన్ వాళ్ళ చేతుల్లో పెట్టి అలా వదిలేస్తున్నారు అంతే. మేము హెక్టిక్ ఉంటున్నామనో లేకపోతే మేము ప్రతి మినిట్ వాళ్ళని అబ్జర్వ్ చేయలేమో అని పేరెంట్స్ అనుకుంటున్నారు. అయితే ఒకటమ్మా, ఇప్పుడు వాట్ వి సే కస్టమైజ్డ్ యాప్స్, కస్టమైజ్డ్ మొబైల్స్ వేర్ దేర్ స్కూల్ కంటెంటే ఉంటుంది అక్కడ. అసలు అంత అవేర్నెస్ పేరెంట్స్కే లేదు సార్. ఉంటుంది మనం ఎంతవరకు రెస్ట్రిక్ట్ చేయగలం వాళ్ళని, వేరే వెబ్సైట్లు కానీ చూడకూడనివి చూడకుండా ఉంటే. ఓపెన్ మొబైల్ ఇప్పుడు ఓపెన్ మొబైల్లో అయితే మీకు యూట్యూబ్ కానీ ఇంకోటి కానీ ఫ్రీ యాక్సెస్ టు ఎనీథింగ్. అది కాకుండా ఇప్పుడు స్కూల్లో కూడా కంప్యూటర్ ఇస్ నెసెసరీ దీస్ డేస్. మనం వాట్ వి సే టాబ్లెట్ అలాంటివి ఏమన్నా ఉంటే ఏ తరగతి చదువుతుంటే దానికి సంబంధించిన కోర్స్ మెటీరియల్ ఉండేటువంటి ఇన్స్ట్రుమెంటే షుడ్ బి గివెన్ టు దెమ్. టీవీలో కూడా కొన్ని దారుణాలు కనిపిస్తున్నాయి. మీరు ఇంకా పేపర్లో ఇంకొకటి వచ్చింది, హస్బెండ్ ఇంటికి వచ్చాడు, పేపర్లో చూస్తుంటారు మీరు, వైఫ్ ఆమె ఏదో సీరియల్ చూస్తుంది, ఆకలి అన్నం పెట్టుకుంటే ఈ సీరియల్ అయిపోయి పెడతానేది ఆమె. సో హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ఇట్. దాని మీద ఆయన ఏదో లొల్లి పెట్టాడు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దట్ కంటిన్యూడ్. అయిన తర్వాత ఆమె ఏదో పురుగుల మందు తాగి వాళ్ళ అబ్బాయికి కూడా ఇచ్చిందట. సో షీ వాంటెడ్ టు ఎండ్, అంటే అంత ఈజీ అయిపోయింది టు ఎండ్ ద లైఫ్ అనేసి. సరే చివరికి ఏదో ఆమెను లోకల్ హాస్పిటల్లో షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, ఆ అబ్బాయిని ఏదో డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారన్నారు. అంటే వాట్ వి సే ఇన్ ద టిప్ ఆఫ్ యాంగర్ కానీ లేకపోతే మైండ్ మీద నియంత్రణ లేకపోవడం అనేది, జీవితం విలువ తెలియకపోవడం. చిన్నప్పటి నుంచి పిల్లలకి అందుకే భగవద్గీత శ్లోకాలు కొన్ని డైలీ ఒక 5-10 నిమిషాలు మెడిటేషన్లో కూర్చోవడం కానీ ఇలాంటివి చెప్పారు. పేరెంట్సే మెడిటేషన్ చేయకపోతే పిల్లలకి ఇంకేమి చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ ఇన్ ఏ వెరీ వెరీ రాంగ్ డైరెక్షన్. ఇవన్నీ ఏంటంటే మనకి ఇవన్నీ నోటీస్కి వచ్చిన విషయాలు, నోటీస్ రాకుండా బోర్డు జరుగుతుంటాయి. ప్రతిదీ న్యూస్ అవ్వదు కదా సార్. ఏమో మరి ఇంటెన్స్ లేకుండా చాలా క్రైమ్స్ జరుగుతూ ఉండొచ్చు. అండ్ ఎవ్రీ పేరెంట్
మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని గమనిస్తూ ఉండండి. ఫోన్లో ఏం చూస్తున్నారా, పబ్జీలు ఆడుతూ ఉంటారు, వాడిని కాల్చాలి వీని ఇలాగే కదా సార్ వాళ్ళు ఆడేది, చంపాలి ఇలాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆటోమేటికల్గా మైండ్ అలా ట్యూన్ అయిపోతూనే ఉంటుంది. ఏదో ఒక పాయింట్లో ఒక వీక్ మినిట్లో ఇలాంటి డిజాస్టర్స్ అనేవి జరుగుతాయి కాబట్టి కాషియస్గా ఉండాలి. యాక్సెస్ అమ్మా ఇప్పుడు మనకి కంప్యూటర్లో యూఆర్ యూఆర్ బీటెక్ గ్రాడ్యుయేట్ కదా, ఐపీఓ ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ ఐపీఓ. హ్యూమన్ మైండ్ కూడా అంతే, కంప్యూటర్ ఈజ్ ఫౌండ్ బై ద హ్యూమన్ మైండే కదా. వాళ్ళకున్న విచక్షణ జ్ఞానంని బట్టి జ్ఞానం ఒకటి ప్రాసెసింగ్ కి, మీ ఇన్పుట్ కే మీకు స్కోప్ ఇవ్వకూడదు. పిల్లలని అనవసరమైన రాంగ్ విషయాల ఎక్స్పోజరు పిల్లలకి దృష్టికి రానివ్వద్దు. ఎంతవరకు 18-19 years కి వేర్ ఇది ఒక రాంగ్ విషయం చూసినా ఇది రాంగ్ అని దాని జోలికి వెళ్ళని మెచ్యూరిటీ అది వచ్చేంత వరకు యూ షుడ్ నాట్ గివ్ ఎక్స్పోజర్ టు దోస్ థింగ్స్ ఎట్ ఆల్. బట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఎందుకు అవ్వట్లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేస్తుంటారు, ఇద్దరు చేయాల్సిన పని ఎందుకు అది కూడా వీ కెన్ డిబేట్ అండ్ సపరేట్లీ. కానీ పాపం ఇద్దరు పని చేస్తే కానీ ఇల్లు గడవను అని అనుకుంటారు. గడవదని కాదు బట్ స్టిల్ వీ కెన్ ఎంజాయ్ ఎ లిటిల్ బెటర్, వీ కెన్ బీ ఇన్ ఏ బిగ్గర్ ఫ్లాట్ ఇద్దరు వర్క్ చేస్తే అనేసి. బట్ బేసికల్లీ ఫ్యామిలీని ఫైనాన్షియల్గా రన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదమ్మా? ఇప్పుడు ఇద్దరు తీసుకుంటున్నారు, ఒకప్పుడు మగవారది ఉండేది, ఇప్పుడు కూడా వాళ్ళదే. వీళ్ళు తీసుకుంటే వేరే విషయం. అంటే ఇప్పుడు ఏమైంది, ఉమెన్ ఎంపవర్మెంట్లో ఉమెన్ హ్యావ్ బికమ్ ఎడ్యుకేటెడ్. ఇంకా ఎడ్యుకేట్ అయిన తర్వాత జాబ్ చేసి కూడా తప్పులేదు, కానీ దేర్ ఆర్ లిమిటెడ్ జాబ్స్ దే షుడ్ గో. ఇంటి దగ్గరనే ట్యూషన్స్ చెప్పొచ్చు, వర్క్ ఫ్రమ్ జాబ్ చేయొచ్చు, లేకపోతే పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు. అంటే ఇల్లు కూడా చూసుకోవాలి కదా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని పర్టికులర్లీ హౌస్ వైఫ్స్కి ఎక్కువ అప్లై అవుతుంది. ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, కొంత జాబ్ చేస్తే చేయాలి. బట్ హస్బెండ్ అనేవాడు ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే వైఫ్కి చెప్పాలి, నీ ఇష్టమంటే నువ్వు జాబ్ చేయి ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్, బట్ నా కోసం అక్కర్లా, ఐ కెన్ ఫైనాన్షియల్లీ మేనేజ్ ద హౌస్, బట్ ఐ డోంట్ వాంట్ యూ టు స్టాప్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు వర్క్ అన్న అది ఉండాలి కదా. మనకి ఆ బేసిక్ దీంట్లోనే ఇది పోతుందనేసి కొంత. ఎస్ సార్, మరి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు అని తనకి న్యాయం జరగాలని మాత్రమే. అంటే ఒకటమ్మా, ఇప్పుడు మనకి భగవద్గీత కానీ వేరే స్పిరిచువల్ దీంట్లో వెళ్తే ప్రకృతిలో సత్వ రజో తమో గుణాలు ఉన్నాయి. అంటే గుడ్ బ్యాడ్ యాంగ్లీ అనేసి మనకు నేను చాలా సింపుల్ దీంట్లో గుడ్, దానికన్నా తక్కువ బ్యాడ్, దానికన్నా తక్కువ అగ్లీ. సో సత్వము హైయెస్ట్, దెన్ రజోగుణము, కింద తామస గుణాలు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్. మనకి కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, మొత్తం బలపరుపుగా ఉండొచ్చు కదా, లేవు, ప్రకృతిలోనే అది ఉంది కనుక దిస్ వీ కెనాట్ అవాయిడ్. కానీ కాన్షియస్గా అట్లీస్ట్ వీ షుడ్ మినిమైజ్. వీ కెనాట్ 100% అవాయిడ్ దెమ్. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, యాక్సిడెంట్స్, ద వే వీ ఆర్ లివింగ్, ద లైఫ్ స్టైల్, జాయింట్ ఫ్యామిలీస్ లేవు. ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరన్నా ఇంట్లో ఉండింటే ఈ పిల్ల సేవ్ అయ్యేది కదా. బట్ వై వీఆర్ డ్రైవింగ్ అవే అవర్ పేరెంట్స్? వాళ్ళు ఏదో ఊళ్ళో ఉన్నారు, లేకపోతే వాట్ ఎవర్ రీజన్స్, ఇట్స్ గోయింగ్ వాట్ ఈస్ దట్ వీ ఫీల్ సారీ. అంటే కొంచెము దయా కరుణ జాలి ఉండేవాళ్ళు దే ఫీల్ సారీ ఫర్ ఏ మూమెంట్, ఏదో 1 day 2 day 1 week. దానివల్ల పేరెంట్స్కి కానీ ఆ పాపకి కానీ ఎలాంటి న్యాయం ఉండదు, కూడా మర్చిపోతారమ్మా. ఇప్పుడు ప్రకృతిలో ఇంకోటి ఏంటంటే ఫర్గెట్ అండ్ రిమెంబర్, ఈ రెండు కూడా మనకి వరాలు శాపాలు. అదే పనిగా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకుంటే యూ కెనాట్ లివ్ ఫర్దర్. సో ఫర్గెట్ఫుల్ ఇస్ ఆల్సో ఒక రకమైన వరము. అలాగే గుర్తుపెట్టుకోవడం కూడా, మంచి విషయాలు గుర్తుపెట్టుకుంటే వీ ఫీల్ హ్యాపీ అబౌట్ దీస్ థింగ్స్. ఎనీవే దిస్ ఎ వెరీ డిప్లోరబుల్ అండ్ షాకింగ్ న్యూస్. కొన్ని వార్తలు చూడడానికి అంటే ఒక లైన్ చదివిన తర్వాత మళ్ళీ చదవడానికి కూడా భయం వేస్తుంది. అంటే వీ డోంట్ ఫీల్, అంటే అంత సెన్సిటివిటీ, అంటే నెగిటివ్లీ సెన్సిటివిటీ, పాజిటివ్లీ సెన్సిటివిటీ. పాజిటివ్ సెన్సిటివ్ అంటే ఇవన్నీ చూడడానికే ఇదవుతుంటాడు. ఆ అమ్మాయి ఫేస్ చూస్తే ఐ వాజ్ డిస్టర్బ్డ్. అరే ఎంత పాప, చూడడానికి కూడా చాలా మంది. ఆ అమ్మాయిని ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాల్సిన అనిపించేటువంటి పాపని దిస్ ఫెలో డిడ్ దిస్ వే. ఎక్కడో జరిగింది, వేరే కంట్రీలోనో వేరే స్టేట్లోనో జరిగింది అంటేనే మనకి కొంచెం బాధగా అనిపిస్తుంది. మన దగ్గర మనలో ఒకరు ఐ మీన్ మనలో నేను అది కూడా పెద్ద పట్టించుకున్నాను. ఎక్కడ జరిగినా కూడా ఇట్ ఇస్ ఏ హేయమైన విషయం. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి జరిగినా కూడా ఇట్ దిస్ వన్
కొన్ని అరబ్ కంట్రీస్లో పనిష్మెంట్ చాలా సీరియస్ ఉంటుంది. అందరూ దొంగతనం చేస్తే అంటున్నారు సార్, బట్ ఆ పనిష్మెంట్స్ మన వరకు మన ఇండియాలో అప్లికబుల్ కావాలి అంటే మళ్ళీ అసలు అది ఏమంటారు, అసలు అవ్వదు అనే చెప్పచ్చు 100కి 100%. మన వాళ్ళు ఎంతసేపు అటు ఇప్పుడు తను ఆవేశంలో చేశాడనో, చిన్నవాడు తెలియలేదు అని తన్ని జైల్లో పెడతారు తప్పితే అంతే. ఇక్కడ ప్రాణం పోయింది అంత కఠినంగా తను ఉండగలిగాడని ఆ వేలో ఆలోచించారు. అందరికీ క్షమాభిక్ష పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అంటే మనం కొన్ని విషయాల్లో పొలిటికల్ ఇది చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేప్ ఇవి జరిగినప్పుడు ఎన్కౌంటర్లో మళ్ళీ కాల్ చేశారు. ఒకసారి వరంగల్లో, ఇఫ్ యూ గో బ్యాక్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వరంగల్లో ఎన్కౌంటర్ సీన్ రీక్రియేషన్ అనేసి వాజ్ డన్. ఈవెన్ నేను ఒక వెటర్నరీ డాక్టర్ని లారీ క్లీనర్ డ్రైవర్ రేప్ చేసినప్పుడు హైదరాబాద్ సిటీలో, సిటీ అవుట్స్కర్ట్స్లో, నెక్స్ట్ డే దేవర్ ఎన్కౌంటర్లో చంపేశారు వాళ్ళని. అంటే వాళ్ళు మేజర్స్ ఇది కనుక. అంటే ఇట్ ఆల్ లెఫ్ట్ టు ద గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని బట్టి ఇలాంటివి జరిగినప్పుడు అల్టిమేట్గా ప్రాప్తం అమ్మ. అంటే ఇవన్నీ మనం మెటీరియలిస్ట్గా ఎంత ఉన్నా కూడా విధి ప్రాప్తం ప్రకారంగా ఎవరెవరికి ఎంత మంచి జరగాలో అంత మంచి జరుగుతుంది, ఎంత చెడు జరగాలో అంత జరుగుతుంది అని వీ హ్యావ్ టు రికన్సైల్. అంతే, అంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, బాయ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.